మన వారాహి సిల్వర్ జ్యువెలరీలో అద్భుతమైన ఆఫర్స్ పొందండి మరియు కారు గెలుచుకునే గొప్ప అవకాశం. బొలిశెట్టి శ్రీనివాస్కు భారీ షాక్ తగిలింది. ఎమ్మెల్యే శ్రీనివాస్పై జనసేన కార్యకర్తలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తాడేపల్లిగూడెంలో భారీగా జనసేన నుంచి వైసీపీలోకి చేరికలు జరుగుతున్నాయి. వడ్డీ రఘురాం ఆధ్వర్యంలో భారీగా చేరికలు కొనసాగుతున్నాయి. జనసేన కార్యకర్తలకు బొలిశెట్టి న్యాయం చేయలేదనేటువంటి ఆరోపణలున్నాయి. కూటమిలో ఉన్న అసంతృప్తి నేతలపై దృష్టి పెట్టింది వైసీపీ. ఇక కూటమిలో ఉన్న లుకలుకలపై వైసీపీ ఫోకస్ పెట్టినట్లుగా తెలుస్తోంది. అధికార పక్ష నాయకులకు గాలం వేస్తున్నారు వైసీపీ నాయకులు. నియోజకవర్గంలో క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతంపై వైసీపీ దృష్టి సారించింది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, జనసేన నుంచి అంటే అధికార పార్టీలోకి వలసలు వెళ్ళేటువంటి పరిస్థితి నుంచి అధికార పార్టీ నుంచే ప్రతిపక్షానికి వలసలు వెళ్ళేటువంటి పరిస్థితులు అంటే ఏం జరుగుతుంది నిజంగా? దీనికి సంబంధించి పార్టీ నాయకులు కార్యకర్తలు ఈ విధంగా ఉన్నారంటే రాబోయే ఎన్నికల్లో ప్రజలు ఏ విధంగా నిర్ణయం తీసుకుంటారనేది ఇప్పుడు ప్రధానంగా వినిపిస్తున్నటువంటి ప్రశ్న. ఎలా చూడాలంటారు ఈ పరిణామాన్ని? మురళి, ఏదైతే తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బోలిశెట్టి శ్రీనివాస్ కు జనసేన కార్యకర్తలు భారీ షాక్ ఇచ్చారని చెప్పొచ్చు. ఏదైతే పట్టణంలో తాడేపల్లిగూడెం పట్టణంలో 32, 33 వార్డులకు సంబంధించి దాదాపు 100 నుంచి 150 మంది కార్యకర్తలు జనసేన నుంచి ప్రతిపక్ష వైసీపీ పార్టీలో చేరారు. ఏదైతే వైసీపీ ఇన్ఛార్జ్ గా ఉన్న ఇటీవల నియమించిన వడ్డీ రఘురాం నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేస్తూ మరోపక్క పార్టీ ఏదైతే కూటమిలో అసంతృప్తిగా ఉన్న నాయకులకు గాలం వేస్తున్నారు. అటు జనసేన నుంచి కానీ, ఇటు బీజేపీ, అటు టీడీపీ 3 పార్టీలకు సంబంధించిన నాయకులను పార్టీలకు ఆహ్వానిస్తూ ఏదైతే ప్రతిపక్ష పార్టీలకు ఆహ్వానించినప్పుడు ఏదైతే ఇప్పుడు పార్టీలోకి చేరితే పదవులు ఇవ్వడమే కాకుండా భవిష్యత్తులో భరోసా ఇస్తాం, భవిష్యత్తులో మంచి పదవులు వస్తాయి, అదే విధంగా విలువ ఇస్తాం, గౌరవం ఇస్తామంటూ నేరుగా వడ్డీ రఘురాం అటు టీడీపీ నేతలకు, ఇటు జనసేన కార్యకర్తలకు కూడా ఆయన నేరుగా ఆహ్వానం పలుకుతున్నారు. అయితే ప్రభుత్వం వచ్చి దాదాపు టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలుగా వస్తుంది. 2 సంవత్సరాల కాలంలో పనులు కాలేదని ఒకవైపు, మరోపక్క క్షేత్రస్థాయిలో ప్రభుత్వం పైన పెరుగుతున్న వ్యతిరేకత, మరోపక్క ఏదైతే నియోజకవర్గంలో అభివృద్ధికి ఆమడ దూరంలో ఉందంటూ గతంలో బోలిశెట్టి శ్రీనివాస్ అసెంబ్లీలో నేరుగా వ్యాఖ్యానించారు. మరోపక్క రోడ్లు వేయలేదు, నేను నియోజకవర్గంలో మొహం ఎలా పెట్టుకుని తిరగాలంటూ గతంలో బోలిశెట్టి శ్రీనివాస్ కూడా అసెంబ్లీ వేదికగా కూడా వ్యాఖ్యానించారు. అయితే ఇక్కడ ప్రధానంగా నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న వడ్డీ రఘురాం అటు జనసేన కార్యకర్తలను, ఇటు టీడీపీ కార్యకర్తలు కూడా పార్టీలకు ఆహ్వానిస్తున్నారు. క్రియాశీలకంగా పార్టీని బలోపేతం చేస్తూ ఏదైతే పక్క పార్టీల నుంచి ఈ కార్యకర్తలను, నేతలను ఆకర్షించడమే కాకుండా భవిష్యత్తులో పదవులు ఇస్తాం, భవిష్యత్తులో విలువ ఇస్తాం, గౌరవం ఇస్తాం, ప్రతిపక్షంలో ఉంటే ఆ స్థాయిలో గౌరవం విలువ ఉంటాయంటూ ఆయన నేరుగా ఆ పార్టీకి సంబంధించిన నేతలతో హితబోధ చేస్తున్నారు. అయితే ప్రధానంగా ఇక్కడ జనసేనకు సంబంధించిన కొంతమంది కీలక నాయకులు తాడేపల్లిగూడెంలో వైసీపీలో చేరడం వైసీపీకి కలిసి వచ్చేలా ఉందంటూ ఒక ప్రచారం అయితే నడుస్తుంది. కూటమి అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అయితే 2 సంవత్సరాల కాలంలో జనసేనకు ఆశించిన స్థాయిలో పదవులు కానీ, అవకాశాలు కానీ రాలేదు. మరోపక్క జనసేన ఎమ్మెల్యే ఇక్కడ ఉన్నప్పటికీ కూడా కూటమిలో ఆశించినంత స్థాయిలో న్యాయం జరగలేదు. మరోపక్క ప్రభుత్వం పైన పెరుగుతున్న వ్యతిరేకత, ఇలా వరుసగా జరుగుతున్న సంఘటనలన్నీ ఆధారంగా ఏదైతే జనసేనకు సంబంధించిన దాదాపు 100 మంది కార్యకర్తలు పైగా వైసీపీలో చేరారు. రాబోయే రోజుల్లో జగన్ ను ముఖ్యమంత్రి చేయడమే లక్ష్యం, పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యం అంటూ ప్రకటించడం కూడా జరిగింది. మురళి, ఎస్, అంటే ఏం చెప్తున్నారు దీనికి సంబంధించి? జనసేనలోంచి వచ్చేటువంటి కార్యకర్తలు ఈ విధంగా చెప్తున్నారంటే కూటమిలో మనం చూసాం టీడీపీకి, జనసేనకి ఆ రెండింటి మధ్య ఉన్నటువంటి విభేదాలు కావచ్చు, నాయకుల మధ్య లోపించినటువంటి సమన్వయం కావచ్చు, సొంత పార్టీ కార్యకర్తలకి అక్కడ ఏమీ చేయలేకపోతున్నటువంటి విధానానికి సంబంధించి కూడా చెప్తూ ఉన్నారు. వైసీపీ వైపు వారు ఆకర్షితులవడానికి ప్రధానంగా పనిచేసినటువంటి ఆ పరిణామాలు ఏంటి కిరణ్? మురళి, ఇక్కడ ప్రధానంగా కూటమిలో ఉన్న లుకలుకలు, ఎక్కడైతే ఏ నియోజకవర్గంలో కూటమిలో లుకలుకలు, సఖ్యత లేకపోవడం, క్షేత్రస్థాయిలో పార్టీ నేతలకు కార్యకర్తలకు గ్యాప్ రావడం, వీటినన్నిటినీ సహజంగా ప్రతి రాజకీయ పార్టీలో మార్పులు చేర్పులు జరుగుతుంటాయి. అయితే ఇక్కడ ప్రధానంగా ఎవరైతే అసంతృప్తి ఉన్న నేతలను వైసీపీ తన వైపు తిప్పుకోవడానికి ప్రయత్నాలు మొదలుపెట్టింది. దాదాపు కూటమి అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అవుతున్న నేపథ్యంలో అయితే ఇప్పటికే టీడీపీ కూటమికి ఇచ్చిన హనుమన్ పీరియడ్ కూడా అయిపోయింది. రాబోయే రోజుల్లో వైసీపీ నేరుగా పోరాటాలు చేస్తుంది. ఇప్పటికి కూడా అటు మెడికల్ కాలేజీల అంశం కానీ, మెంతా తుఫాన్ అంశం కానీ, రాష్ట్రంలో జరుగుతున్న అంశాలపైన వైసీపీ నేరుగా ఏదైతే ధర్నాలు నిరసనలు చేస్తున్నప్పటికీ రాబోయే రోజుల్లో ఈ దూకుడు మరింత పెరిగే అవకాశం ఉంది.
తాడేపల్లిగూడెం లాంటి నియోజకవర్గంలో అన్ని సామాజిక వర్గాలు ఉంటారు. మరోపక్క పార్టీని గతంలో పార్టీ క్షేత్రస్థాయిలో బలోపేతం చేయకపోవడం, గత ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత కొత్త ఇన్ఛార్జిని ప్రకటించడం, కొత్త ఇన్ఛార్జి ఆధ్వర్యంలో ఏదైతే నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేయడం, క్షేత్రస్థాయి నుంచి పార్టీ కమిటీలు, బూత్ కమిటీలు కూడా ఏర్పాటు చేయడంతో పాటు ఏదైతే ప్రతిపక్షానికి సంబంధించిన నేతల మధ్య సఖ్యత లేకపోవడం, ఏదైతే మూడు పార్టీల మధ్య సమన్వయం లేకపోవడం, క్షేత్రస్థాయిలో ఆశించిన స్థాయిలో కలిసి పనిచేయకపోవడం, పదే పార్టీ అధినేతలు కూడా కలిసి పనిచేయాల్సిన నేపథ్యం ఉంది. కలిసి ఉంటేనే దాదాపు 10 సంవత్సరాలు అధికారంలో ఉంటామంటూ కూటమి నేతలు పదే ప్రకటించినప్పుడు క్షేత్రస్థాయిలో ఆశించిన పరిస్థితి లేదు. క్షేత్రస్థాయిలో రోజు రోజుకి పెరుగుతున్న అసంతృప్తి కావచ్చు, వ్యతిరేకత కావచ్చు, వీటిని అన్నిటినీ తాడేపల్లిగూడెంలో వడ్డీ రఘురాం క్యాచ్ చేసుకునే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు. మరోపక్క జనసేన వైపే కాదు, దాదాపు కూటమిలో ఉన్న టీడీపీ, జనసేన, బీజేపీ నేతలపై కూడా వడ్డీ రఘురాం దృష్టి పెట్టారు. మరికొంతమంది నేతలు రాబోయే రోజుల్లో చేరతారు, వచ్చే ఎన్నికల్లో జగన్ ని సీఎం చేయడమే తన లక్ష్యం అంటూ వడ్డీ రఘురాం ప్రకటించడం చేస్తే ఇక్కడ ప్రధానంగా జనసేనకు సంబంధించిన కీలక నేతలను మరికొంతమంది కూడా రాబోయే రోజుల్లో వైసీపీలో చేరతారంటూ వడ్డీ రఘురాం చేసిన ప్రకటన కూడా ఇప్పుడు ఒక రకంగా నియోజకవర్గంలో సంచలనంగా మారిందని చెప్పొచ్చు. ముఖ్యం రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కిరణ్. ఇక జనసేన పార్టీలో ప్రస్తుత పరిస్థితి అంటే బొలిశెట్టి శ్రీనివాస్కు ఆ పార్టీ కార్యకర్తలే షాక్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో వారు అసంతృప్తి కూడా వ్యక్తం చేస్తున్నారు. తాడేపల్లిగూడెంలో భారీగా జనసేన నుంచి వైసీపీలోకి చేరికలు జరుగుతున్నాయంటే ఇటు జనసేనలో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. అటు వైసీపీ పనితీరుకు సంబంధించి కూడా నమ్మకాన్ని కలిగించడం కావచ్చు, లేకపోతే భరోసాని ఇవ్వడం కావచ్చు, అన్నీ కూడా వైఎస్ఆర్సీపీలో ఉన్నాయనేటువంటి మాట. అలాగే వడ్డీ రఘురాం ఆధ్వర్యంలో భారీగా ఈ చేరికలు అయితే జరుగుతున్నాయి. జనసేన కార్యకర్తలకు బొలిశెట్టి న్యాయం చేయలేదనేటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి. కూటమిలో ఉన్నటువంటి అసంతృప్తి నేతలపై ఇక దృష్టి పెట్టింది వైసీపీ. కూటమిలో ఉన్నటువంటి లుకలుకలపై వైసీపీ ఫోకస్ పెట్టినట్లుగా కూడా తెలుస్తోంది. అధికార పక్ష నాయకులకు గాలం వేస్తోంది వైసీపీ. నేపథ్యంలో సక్సెస్ కూడా అయినటువంటి పరిస్థితి ఉంది.